ఇది డబ్ల్యూ అంటే ఒక యూ రాసి మరొక యూ రాయాలి. ఇలా రాస్తే కదా డబ్ల్యూ అవుతుంది. మరి దీన్ని డబ్ల్యూ అని చెప్తూ డబుల్-వి అని రాశారేంటి? ఏంటో నాకు మరి అర్థం కాలేదు. సరే దీన్ని ఎలా పలుకుతున్నాం మనం? DOUBLE UW అని పలుకుతున్నాం. అంటే డాతో సౌండ్తో పలుకుతున్నాం. సో దీనికి కూడా మనం అడ్జస్ట్ అయ్యాం. కానీ ఈ పక్కకి రండి, ఇంకో విషయం చెప్తాను. ఎక్కడైనా ఏ వర్డ్లోనైనా మన డబ్ల్యూ అనేటువంటి శబ్దాన్ని ఎక్కడైనా వాడాము, అన్ని చోట్ల వా అని పలుకుతున్నాం. వాష్, వెంట్, వేర్, వై, హూ, వాక్ అంటే మౌత్ ఇలా మనం రౌండ్ చేసి పలికితే ఈ వా సౌండ్ వస్తుంది. ఇది దీని సంగతి. ఇది కాదన్నట్టుగా ఈ డబ్ల్యూని అప్ సైడ్ డౌన్ రాసి ఇంకో పేరు పెట్టారు ఎమ్ అని. సో దీని స్టార్టింగ్ సౌండ్ ఏంటి? ఏ అంటే వెవిల్ సౌండ్. ఈ వెవిల్ సౌండ్తో మనం ఎక్కడైనా పలుకుతున్నామా? కొంచెం ఈ పక్కకు వచ్చి చూడండి. ఎమాంకి, ఎమని, ఎమాన్, ఎమాప్ అని ఎక్కడైనా పలుకుతున్నామా? లేదే. మంకీ మా, మనీ మా, మ్యాన్ మా, మ్యాప్ మా, క్యాంప్ మా. సో అన్ని చోట్ల మా అనే సౌండ్ వస్తుంది. బాబో ఇన్ని తేడాలా! అందుకే ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంది. మీకు కూడా ఇలాంటి విషయాలు తెస్తే కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.